సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టాయి టీడీపీ జనసేన. చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. మొత్తానికి సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టింది టీడీపీ జనసేన కూటమి. చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టాయి టీడీపీ జనసేన. తుది కసరత్తు మొదలుపెట్టాయి. ఇక చంద్రబాబు నివాసానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై చర్చిస్తూ ఉన్నారు. అయితే 25 దాకా సీట్లనిచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉంది. అయితే మరికొన్ని సీట్లు కావాలంటూ పవన్ కళ్యాణ్ జనసేన తరపు నుంచి పట్టుబడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన ప్రస్తుతం ఫోకస్ పెట్టాయి. పూర్తి స్థాయిలో తుది కసరత్తు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చిస్తూ ఉన్నారు. సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టింది టీడీపీ జనసేన. ఇక చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తు జరుగుతోందనుకోవచ్చా? ఏంటి లైవ్ అప్డేట్స్ ఏంటి? రెడ్ బోగి మీరు చెప్పినట్లుగానే తుది కసరత్తు సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం మీద జరుగుతోంది. ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య భేటీ ఇది 3వ భేటీగా చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటుంటే ఎన్నికలకు సంబంధించి పొత్తు ఖరారైన తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో ఈ రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు భేటీ కావడం ఇది 3వసారి. 2 సార్లు అంటే ఈ భేటీతో కలుపుకుని 2 సార్లు అమరావతిలో భేటీ అయ్యారు, ఒకసారి హైదరాబాద్లో భేటీ అయ్యారు. గత 3 రోజుల నుంచి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరొకవైపు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే ఉండి సీట్లకు సంబంధించిన సర్దుబాటు మీద కసరత్తు చేస్తున్నారు. సో మనకు అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్లో ఉండగానే వీళ్ళిద్దరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడుకుని కొంత సీట్లకు సంబంధించిన కసరత్తు మీద దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది భోగి. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన తుది కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఇవాళ చేద్దామా, రేపు చేద్దామా, లేకపోతే 10వ తారీఖు తర్వాత చేద్దామా అన్న అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి భోగి. థ్యాంక్ యూ పిఎంఆర్.